అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్‌కి. నేను ఒక త్రాగుబోతు. భగవంతుడి దయ, మిత్రమంతుల సహకారం ఈ ఒక్క రోజు మొదటి చుట్టూ దూరంగా ఉన్నాను. చక్కగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ఇది టాపిక్ మీటింగ్ 12థ్ స్టెప్ అని ఆదేశంగా చెప్పినప్పుడు, ఈ 12థ్ స్టెప్ అనంటే బేసికల్లీ నాకు అందరూ చెప్పింది ఏంటంటే సేయింగ్ థట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పాస్ ఇట్ ఆన్. పాస్ ఇట్ ఆన్. అందుకని నాకేమి దొరికిందో అది వేరే వాళ్ళకి అందడం. అంటే సర్వీస్ గురించి ఇక్కడ ఎక్కువ వస్తాయి. వేరే వాళ్ళకి చెప్పేసి వాళ్ళని మీటింగ్ తీసుకురావడం. లేకపోతే వాళ్ళకి మీటింగ్ ఎలా వెళ్ళాలా? మీటింగ్‌లో ఏం జరుగుతుంది? ఎక్స్‌క్యూజ్ మీ. ఆ మీటింగ్ వల్ల నాకేమైంది? నాకేమి మంచిది జరిగింది? నాకు ఎవరెవరు ఎలా మెసేజ్ ఇచ్చారు? ఆ మెసేజ్ నేను ఎలా ఎలా తీసుకొని నేను నాలోగా నా మార్పు తెచ్చుకోవచ్చాను? మరి కొన్ని మంది ఏం చేస్తారంటే ఈ 12థ్ స్టెప్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ ఏం చేసేస్తారు నేను చాలా వినింది ఇది. వినిందు కూడా, చూసిందు కూడా. కొన్ని మందికి నేను హానెస్ట్‌లీ చెప్తాను చేయకూడదు. కొన్ని మందికి అలా చెప్పొద్దப்பாను నేను వాళ్ళకి చెప్పడము జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తారు ఎంటితోటో బోలెడు గొడవ లేకపోతే భార్య పక్కకి వెళ్ళిపోయింది అని చెప్తారు. అంటే వదిలేసి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది. పిల్లలు రాట్లేదు. పని దొరకట్లేదు. జేబులో డబ్బు లేవు. ఇదన్నీ ఒక రకంగా అన్నీ లాస్ అయిపోయి మీటింగ్‌లోకి వచ్చేది. పిలిచిన తర్వాత వచ్చేస్తారు. ఓకే. రైట్. ఏం చెప్తాం అక్కడ వెళ్లి, డోంట్ వరీ బాబు. నీ మీటింగ్ రా నువ్వు. రాకుండా ఉండు. అన్నీ మీకు దొరికేస్తాయి. మీ భార్య వచ్చేస్తుంది. నీ పిల్లలు వచ్చేస్తారు. మీకు పని దొరికిపోతుంది. మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇదన్నీ మిస్సింగ్ వినను చెప్పేది. ఏఐలోకి వచ్చేదెప్పుడు వెరీ క్లారిటీగా చెప్పాలా ఏం చెప్పాలంటే సేయింగ్ దట్ ఏఐ విల్ నాట్ ఇది మన ఈయనది ప్రియాంబుల్‌లో క్లియర్‌గా చెప్పినారు. సేయింగ్ దట్ ఏఐ ఈస్ నాట్ ఎ మ్యారేజ్ కౌన్సిలర్. ఇక్కడ మ్యారేజ్ కౌన్సిలర్ చేసేదానికి వాళ్ళు భార్యాభర్తనే జాయిన్ చేసేదానికి ఇక్కడ కౌన్సెలింగ్ ఎవరు ఏమి పెట్టలేదు. ఏఐ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. అంటే ఓకే. రైట్. వాళ్ళకేమో డబ్బులు అవసరం ఉంది. ఓకే. రైట్. ఇంత తీసుకువెళ్ళు వీళ్ళు అందరూ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేది, వచ్చేది ఏం లేవు. ఏఐ ఈస్ ఆల్సో నాట్ అన్ ఎంప్లాయ్‌మెంట్స్ ఎక్స్‌చేంజ్. నాకు పని లేవని చెప్పేటప్పుడు మళ్ళీ ఏఐ ఏం చేసింది? ఏఐ ఏం చేస్తుంది? అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ ఏం చేస్తుంది అంటే, నేను వదిలేసి ఏఐలోకి వచ్చిన తర్వాత నేను వదిలింది త్రాగడంని మందుని మళ్ళీ మొదలు పెట్టడం కూడదు అనేది నేర్చుకోవడానికి నేను ఏఐ వస్తున్నాను. కరెక్ట్‌గా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఐ యామ్ కమింగ్ ఇంటూ ఏఐ టు నాట్ టు టచ్ ది డ్రింక్స్ అగైన్ విచ్ ఐ స్టాప్డ్. అంటే ఇంగ్లీష్‌లో ఇంకొకటి కరెక్ట్‌గా చెప్పాలంటే స్టాపింగ్ డ్రింకింగ్ ఈస్ వెరీ ఈజీ. స్టేయింగ్ స్టాప్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో, అక్కడ నేను వచ్చేది ఎందుకంటే స్టేయింగ్ స్టాప్ కోసం వచ్చేదని. ఆపింది అలాగే కంటిన్యూ చేసి ఉండేదానికి నేను ఏఐలోకి వచ్చాను. రెండోది ఎందుకు వచ్చున్నానంటే, నేను ఎలా జీవితం చేయాలా? ఎలా చేయకూడదు? ఇది నేర్చుకోవడానికి వస్తున్నాను. ఇది 2 మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏఐలోకి వచ్చేది. ఇది చెప్పేటప్పుడు బోలెడుమంది ఏం చేస్తారంటే, "హలో చూడు బాబు నేను ఎలా ఉన్నాను, అలా ఉన్నాను." సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రాంగ్ మెసేజ్. 12థ్ స్టెప్ చేసేటప్పుడు వి షుడ్ బి మోర్ కేర్‌ఫుల్ ఇన్ ఆహ్, బికాజ్ నేనక్కడ మాట్లాడేదానికి వెళ్ళేటప్పుడు నేను రామ్‌కి లాగా వెళ్ళడం లేదక్కడ. నేను ఏఏ అని ఒక ఆహ్, ఆర్గనైజేషన్ ఫెలోషిప్‌న తీసుకువెళ్తున్నానక్కడికి. సో, ఏ పేరు పాడు చేయకూడదు నేను. అక్కడ వెళ్ళి ఎందుకంటే బోలెడుమంది బయట వచ్చి తిట్టిన వాడిని నేను చూస్తున్నాను. ఏఐ నుంచి బయట వచ్చి. అది వచ్చేస్తుంది అని చెప్పినారు. ఇది వచ్చేసింది అని చెప్పినారు. ఏం దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు అని తిట్టిన వాడిని నేను చూసాను. సో, టిల్ టుడే ఐ హావ్ నాట్ టోల్డ్ ఎనీవన్ సేయింగ్ దట్ ఏఐ రండి మీకు ఇదన్నీ ఏమేమి అలా వదలకుండావో అదన్నీ దొరుకుతుంది. నేను ఎప్పుడు తనక ఎవరికీ చెప్పలేదు. నాకు కొంతమంది అడిగారు. సార్ ఒక 23 సంవత్సరాలు అయింది కదా సార్! ఎంత 12 స్టెప్ చేసి ఉంటారు? పాసిటాన్ ఎంత చేసి ఉంటారు? నేను చెప్పినాను ఆల్‌మోస్ట్ లైక్ ఒక 1000 పైన చేసి ఉంటాను అన్నాను. సో, ఎంత సక్సెస్ సార్ అన్నాను.
నేను చెప్పినాను. అంతా సక్సెసే. నేను ఎంతమంది 1000 పైన చెప్పినాను కదా! దిస్ ఏఐ గురించి చెప్పినాను కదా! అన్నీ సక్సెసే అన్నాను. అది ఎలా సార్? మనం పిలిస్తే రాడు, మీరు పిలిస్తే వచ్చేస్తారా? అరె బాబు! నేను త్రాగలేదు బాబు ఆ రోజు. ఎందుకంటే నేను ఒక త్రాగుబోతు. ఆ రోజు నేను త్రాగలేదంటే సక్సెసే కదా! సో, ఇది మనసులో పెట్టుకోవాల. దిస్ థింగ్ వెన్ ఐయామ్ జస్ట్ టాకింగ్ టు అదర్ పీపుల్ మా పాస్ ఇట్ ఆన్ చేసేటప్పుడు ఇదన్నీ తెలుసుకోవాలి. సీ 12th స్టెప్ ఈస్ వెరీ క్లియర్‌లీ మెన్షనింగ్ హావింగ్ హాడ్ ఎ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అని చెప్తుంది. యాస్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ 12 స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ అది లాస్ట్‌లో ఒకటే మాట చెప్పేసారు. ఐ వుడ్ లైక్ టు ఫాలో దిస్ ఆల్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫైర్ అని చెప్పేస్తారు. అంటే ఈ ప్రతి ఒక్క స్టెప్స్‌లోనూ, ప్రతి ఒక్క సోపానంలోనూ ఒక్కొక్కటి ప్రిన్సిపల్ దొరుకుతాయి. ఆ ప్రిన్సిపల్ ఏమీని నేను అర్థం చేసుకొని చేస్తే 12 సోపానంకు నేను వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలా? ఎలా చెయ్యాలా? అన్నదిని చానా అర్థం చేసుకుంటాను. సో, మొదటి సోపానం ఏం చెప్తుంది అంటే బేసికల్లీ హానెస్టీ అండ్ సరెండర్. నాలోగా ఒక నిజాయితీ ఉండాలా. మళ్ళీ ఐ నీడ్ టు సరెండర్. సరెండర్ టు హూఎవర్ ఇట్ ఈస్. హూఎవర్ ఇట్ ఈస్. అది ఎవరు అంటే ఫస్ట్ నేను సరెండర్ అయ్యేది ఎవరికి అంటే నా మందుకి. ఎందుకంటే సేయింగ్ దట్ నా చేతిలో అయ్యేది. వాళ్ళని గెలవడానికి నా చేతిలో అవ్వదు. అది నాకు తెలిసింది. అందుకే అక్కడ నేను ఆపాల ఫస్ట్. సో, హానెస్టీ అండ్ సరెండర్స్. రెండో స్టెప్ వచ్చేటప్పుడు అది ఏం చెప్తుంది అంటే ఒక నమ్మకం. ఎక్కువ నమ్మకం. ఎక్కడో ఒకటో నమ్మకం. నమ్మకం పెట్టుకొని పని చేయాల. అంటే నాకింత పైన ఒక ఉన్నతమైన శక్తి ఉన్నాయి అనేది ఒక నమ్మకం నాకు రావాల. రెండో రెండో దిస్ థింగ్. దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ విచ్ ఐయామ్ గెట్టింగ్ ఇన్ ద సెకండ్ స్టెప్. బిలీఫ్ ఇది సెకండ్. అండ్ ద థర్డ్ స్టెప్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కాల్డ్ ది ఫెయిత్. ఎందుకంటే నేను నాలాంటి త్రాగబోతు సేయింగ్ దట్ మన జీవితము, మన సంకల్పము ఎవరు కావాలో వాళ్ళకి ఇవ్వను. నాది, నాది. నాకు కావాలి. ఎందుకంటే నాను ప్రేమించేది ఈ ప్రపంచంలో ముగ్గుడినే. ఐ, మీ, మైసెల్ఫ్. నాది, నా కోసం, నా వల్లనే. సో, ఇది మూడే నాకెప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేమ నాకు. సో, మూడో స్టెప్‌లో ఏం కావాలంటే ఫెయిత్ కావాలా. ఫెయిత్ అంటే సేయింగ్ దట్ అదును నమ్మకం అని చెప్తారు. నో, ఫెయిత్ అంటే విశ్వాసం. నా కింద ఉన్నత శక్తి పైన నా జీవితం ಮತ್ತೆ ನನ್ನ సంకల్పాన్ని సమర్పణం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నోದು. థర్డ్ ఇస్ ద ఫెయిత్ ఈస్ బేసికల్లీ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ది మన సోపానంలో. ఫెయిత్ అనేది చాలా కష్టం. చేసేది చాలా కష్టం. అందరూ మనం విశ్వాసం చేయము. అది నాకు తెలుసు. నేను చేయలేదు. కొన్ని కాలం నేను చేయలేదు. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో ఉండేది జీవనం ఎక్కడో వెళ్ళిపోయింది. 4నే సోపానంలో ఏమొస్తుంది అంటే కరేజ్, ధైర్యం. ఏం ధైర్యం వచ్చింది అంటే నా గురించి నానే వెదికి నేను ఎలాంటి వాడో, ఎలాంటి వెధవ ఇదన్నీ అక్కడ చూసుకొని రాసి అన్ని చూసిన తర్వాత నేనెవరో తెలిసిన తర్వాత అది కావాలంటే అక్కడ నాకు ధైర్యం కావాల. సో, ఆ ధైర్యం ఫోర్త్ స్టెప్‌లో నాకు దొరుకుతుంది. ఫిఫ్త్ స్టెప్‌లో ఈస్ బేసికల్లీ ఇంకేంటంದ್ರೆ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ట్రూత్ అండ్ ఇంటెగ్రిటీ అంటే చెప్తారు. ఇంటెగ్రిటీ అంటే నా బయట మాత్రం కాదు. నా లోగను నన్ను నిజాయితీగా ఉండాలి. ఫిఫ్త్ స్టెప్ వెరీ క్లియర్‌లీ చెప్తుంది. నాకు నా బ్లెస్సింగ్ నా కింద ఉన్నత శక్తికి మళ్ళా ఇంకొక మానవుడికి నా ఏం చేశానో అది అలాగే చెప్పాలా అనేది. సో, ది ట్రూత్ అండ్ ఇంటెగ్రిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నేర్చుకుండింది ట్రూత్ అండ్ ఇంటెగ్రిటీ 5నే సోపానంలో. 6నే సోపానంలో ఏమైంది అంటే మళ్ళీ అక్కడను వస్తుంది సేయింగ్ దట్ యాక్సెప్టెన్స్. మెయిన్ నాకు రావాల్సుండేది యాక్సెప్టెన్స్ అక్కడికి రావాల్సింది యాక్సెప్టెన్స్. 6నే సోపానంలో వచ్చేది. 7నే సోపానంలో హ్యూమిలిటీ. అంటే నేను ఒక మనుష్యుడు. నేను ఒక మానవతి. నేనేం చేయాలి? ఏం చేయకూడదు? ఎవరితోటి ఎలా ఉండాలి? ఎవరితోటి ఎలా ఉండకూడదు? ఇదన్నీ చేసేది. అక్కడ నేర్చుకున్నా. అండ్ స్టెప్ 8లో ఏమైందంటే సేయింగ్ దట్ ఎవరెవరు కలిసి ట్రబుల్ ఇచ్చానో వాళ్ళందరకు
చేసేయాలి. అప్పుడు ఏమైపోతుంది అని నాకు నేను అడిగే ప్రీతి, ప్రేమ పొందుతుంది. ఓకే. నేను అక్కడ వెళ్లి వాళ్ళకి ఎవరెవరి దగ్గర నేను సారీ అడగాల, ఎవరెవరి దగ్గర వెళ్లి అడిగేదానికి నేను సిద్ధంగా ఉండాలా, ఇదన్నీ రాసి పెట్టుకొని, రైట్ వాళ్ళ దగ్గర వెళ్ళేదికి అప్పుడు ఓకే. వాళ్ళు నాకు కావాలా, వీళ్ళు నాకు కావాలా, అంటే నాకు అక్కడ ప్రేమ ఎక్కువైతుంది. ఏం ప్రేమ? నా సగం ఉండే వాళ్ళందరూ నాతోటి రావాలా అనేది. నైన్త్ స్టెప్ ఈస్ బేసికల్లీ ద జస్టిస్. వాట్ ఐ గెట్ ఈస్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ థింగ్ ఇస్ జస్టిస్ అండ్ ఫర్‌గివ్‌నెస్. నైన్త్ స్టెప్ ఈస్ జస్టిస్ అండ్ ఫర్‌గివ్‌నెస్. ఈ ప్రిన్సిపల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వెళ్ళి నేను స్ట్రెయిట్‌గా వెళ్లి అడిగేటప్పుడు సారీ బాబు అని చెప్పే జస్ట్ మాత్రమే చెప్పిన మాత్రమే అది సరిపోదు. ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ ద గట్ ఫీలింగ్. నాకు కింది నుంచి రావాలా. యెస్. దిస్ ఈస్ వాట్ ఐ నీడ్ టు డూ అనేది. సో ఇది నైన్త్ స్టెప్‌లో ఆ జస్టిస్ అనేది గాని 10థ్ స్టెప్ ఈస్ ప్రిజర్వేరెన్స్. అంటే నేను ఎలా కాపాడుకోవాలి అనేది నాకు అది ఎవరు సహాయం చేస్తారంటే నాకింత ఉన్నత శక్తి ఒకటి నాకు సహాయం చేస్తుంది. అండ్ 11థ్ స్టెప్ ఈస్ బేసికల్లీ ఈస్ నా ఆవశ్యకతలు. బేసికల్లీ ది 11థ్ స్టెప్ నా ఆవశ్యకతలు. అండ్ 12థ్ స్టెప్ వచ్చేటప్పుడు ఐ నీడ్ టు షో గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ ఎలా నేను చూపించాలంటే సేయింగ్ దట్ పాస్ ఆన్ ద మెసేజ్ చేసినప్పుడు నా గ్రాటిట్యూడ్ నేను దిసింగా ఈ 11 సోపాలను ద్వారా నేను పొందింది. అందుకే ఒక కృతజ్ఞత నేను చూపించాలా. ఆ కృతజ్ఞత చూపించితే బేసికల్లీ ఇది 12థ్ స్టెప్. సో, ఆ కృతజ్ఞత ఎలా చూపించాలా? నాలాంటి ఇంకొకడు వాడు ఉండేవాడు. వాడిని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టి, బాబు ఎలా ఎలా జరుగుతుంది? ఎలా ఎలా మీటింగ్ జరుగుతుంది? మీకేం కావాలో ఇక్కడ మీరు ఓపెన్‌గా మాట్లాడొచ్చు. ఇక్కడ ఏం మేము మాట్లాడతామో మనం అందరం మాట్లాడతామో, ఇది ఈ 4 గోడల మధ్యలో ఉంటాయి. బయటకు వెళ్ళదు. ఇదన్నీ బేసికల్లీ వాళ్ళకి అదన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళకి విశ్వాసం. సో, ఇప్పుడు నాకెలా సేయింగ్ దట్ ఫస్ట్ స్టెప్ నుంచి 11 స్టెప్ తనక ఇది ప్రిన్సిపల్స్ అన్నీ వచ్చాయో, ఎవరు వస్తారో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకు అదే వస్తాయి. ఇది నాకప్పుడు అర్థమైంది. ఓహ్! రైట్. దేర్ ఈస్ సంథింగ్ వెరీ క్లియర్‌లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద 12థ్ స్టెప్. సో, ఇదన్నీ అయిన తర్వాత ఈ ప్రిన్సిపల్‌ని తీసుకొని మా జీవితంలో ఫాలో చేసేటప్పుడు సేయింగ్ దట్ ఫ్యామిలీ లైఫ్ బాగుపడతాయి. నా సర్వీస్ లైఫ్ బాగుపడతాయి. మళ్ళా నా వాట్ యూ సే దట్ సొసైటీ లైఫ్ బాగుపడతాయి. నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ వీళ్ళందరూ లైఫ్ బాగుపడదు. వాళ్ళు బాగుపడతారో లేవో నాకు తెలీదు. నా లైఫ్ బాగుపడతాయి. నా లైఫ్ బాగుపడితే తెలిసో తెలియకుండో వాళ్ళ లైఫ్ బాగుపడిపోతాయి. సో, ఇదన్నీ నాకు తెలియట్లేదు స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు. తర్వాత ఇదన్నీ నేను ఒకటి, 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 ఒకటి ఫస్ట్ 5 ఇయర్స్ ఐ వాస్ జస్ట్ వచ్చేది, షేర్ చేసేది, వెళ్ళేది. వచ్చేది, షేర్ చేసేది, వెళ్ళేది. ఇదే చేసింది. 5 ఇయర్స్. ఈ సోపానం గురించి తెలీదు. ట్రెడిషన్స్ గురించు తెలీదు. సంప్రదాయాల గురించి తెలీదు. మళ్ళా కాన్సెప్ట్ గురించి తెలీదు. మళ్ళా ప్రామిసెస్ గురించి తెలీదు. ఏమి తెలీదు. మీటింగ్ రావాలా ఖచ్చితంగా మీటింగ్‌కి వెళ్ళాలా. మీటింగ్‌కి వెళ్లి షేరింగ్ చేయాలా. షేరింగ్ చేసిన తర్వాత మళ్ళీ రావాలా. షేరింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే అప్పుడే ది రాక్ బాటమ్ షేరింగ్ అని నేను చేసేదానికి ఇదయింది. చేసేటప్పుడు ఒకటి, ఒకటి, ఒకటి నా ఒక లోగ నుంచి వచ్చేటప్పుడు నాకే ఓహ్! ఇదన్నీ నేను చేసిందా? ఇదన్నీ నేను చేసిందా? అది ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు. దట్ ఈస్ వాట్ ద సేయింగ్ దట్ ఈస్ బేసికల్లీ ద కరేజ్. ఐ షుడ్ హావ్ టు డూ ది షేరింగ్, హానెస్ట్ షేరింగ్ అక్కడ చేయాలి. సో, నా హానెస్ట్ షేరింగ్ చేసేటప్పుడు నాకు తెలియకుండానే ఐయామ్ జస్ట్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద న్యూ కమర్. కొత్తవాడు ఎవరో వచ్చేటప్పుడు ఓకే. రైట్. ఐయామ్ పాసింగ్ ఆన్ ద మెసేజ్ సేయింగ్ దట్ నేను చేశాను బాబు. నువ్వు చెయ్యొద్దు. సో, అందుకే ఇది చెప్పేది ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్, స్ట్రెంగ్త్ అని, హోప్ అని చెప్పేది ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్, నా అనుభవాలు నేను చేసి చెప్పినప్పుడు నా వినే వాళ్ళకి ఓకే. దాని నుంచి వాళ్ళకి శక్తి, మళ్ళా స్ఫూర్తి పొందుతారు. ఇది తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా నాకు అర్థమైంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అయిన తర్వాత నా స్పాన్సర్ నాకు చెప్పిన మాట, "రామ్‌కి ఫస్ట్ స్టెప్ నుంచి 11 స్టెప్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా 12థ్ స్టెప్‌కి వెళ్ళిపోయావు." ఈవెన్ ఇన్ ఫాక్ట్ చెన్నైలో పని చేసేటప్పుడు అప్పుడే నాకు చెప్పింది స్టెప్ రాయి అని. ఆ చెన్నైలో పని చేసేటప్పుడు సేయింగ్ దట్ అక్కడ ఉండేవాడు అందరూ సేయింగ్ దట్ సీనియర్‌లో లైక్ సురేష్ బాబు, ఇంకా 4, 5 మంది అక్కడ ఉన్నారు. లైక్ ఎస్‌కే.
అప్పుడు సుందరేశన్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సెయింగ్ దట్ ఎవరికైనా ఫోన్ చేసి ఎవరికైనా 12 స్టెప్ కావాలంటే ఇమ్మీడియేట్‌గా నాకు ఫోన్ చేసేస్తారు. ఎందుకంటే నా దగ్గర అప్పుడు కొత్త బండి కొన్నాను. 4 వీలరు. సో, ఇమ్మీడియేట్ రామ్‌కి ఒక 12 స్టెప్ ఉంది వస్తావా? టక్ వెళ్ళా. సో, దీనివల్ల నాకేమైంది అంటే ఆ 12 స్టెప్ ఎలా చేయాలా? 12 స్టెప్ మా ఇంకా దిసింగ్ ఏం మేము ది అదర్ పర్సన్‌తో ఎలా మాట్లాడాలా? ఎలా మాట్లాడితే వాళ్ళని లాగొచ్చు. బికాజ్ దిస్ థింగ్ మన ట్రెడిషన్స్ క్లీన్‌గా చెప్తాయి. సేయింగ్ థట్ అవర్ ప్రోగ్రామ్ ఈస్ బేసికల్లీ ఆఫ్ నాట్ బై ప్రమోషన్, బై అట్రాక్షన్. రాదర్ దెన్ ప్రమోషన్, ఇట్ ఈస్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ రాదర్ దెన్ ప్రమోషన్. సో, ఇది దిస్ థింగ్ బేసికల్లీ వాళ్ళని లాగాలి. ఆకర్షణ రావాలి. ఓహ్! వీడు మాటలు చూడితే వీళ్ళు బాగున్నారు. ఇలాగే నేను అవ్వాలా అని చెప్పేది రావాలి. సో, ఈ 12థ్ స్టెప్ చేసేటప్పుడు ఏ, ఏ, ఏం చేస్తుంది? ఏమి చెయ్యదు? ఇది అక్కడికి వాళ్ళకి మెసేజ్ పొందాల. ఫస్ట్ దిస్ థింగ్ వాళ్ళకి డెలివర్ చేయాల. అంటే ఏం చేస్తుంది? ఏం చెయ్యదు? ఏం చేస్తుంది అంటే దీంట్లో బేసికల్లీ ఇట్ మేక్ యూ టు కమిట్ యువర్‌సెల్ఫ్. కమిట్మెంట్ తెలుగులో ఏం చెప్తారో నాకు తెలీదు. మేక్స్ యూ టు కమిట్ యువర్ సెల్ఫ్. ఏం కమిట్మెంట్ దిస్ థింగ్ చేస్తుంది అంటే సేయింగ్ దట్ ఎగ్జాక్ట్‌గా 7:00 మీటింగా 6:55 ఉండాల. ప్రేయర్‌కి ముందు మీటింగ్ రావాలా. 7:55 నేను ఎక్కడ ఉండి 6:55 అక్కడ దిస్ థింగ్ మీటింగ్ హాల్‌లో ఉండాలంటే 6:55 మీటింగ్ హాల్‌లో ఉండాల. ఇంకా కావాలంటే ఇంకా ఒక 10 నిమిషాలు త్వరగా వెళ్ళొచ్చు. లేట్ చేయకూడదని నాకు ఫస్ట్ ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్. అది నేర్పించింది నాకు. 2 పేషెన్స్ అని చెప్తారు. పేషెన్స్. ఈ పేషెన్స్ నాకు ఏఐలో వచ్చిన తర్వాతనే వచ్చింది. ఎందుకంటే నేను ఒక జస్ట్ 15, 20 మినిట్స్ ఒక చోటు కూర్చోడానికి అవ్వదు నా చేతిలో. ఐయామ్ జస్ట్ ఫీలింగ్ ఆల్‌వేస్ ఇరిటేటెడ్, ఎక్సైటెడ్, యాంక్సైటీ ఇవన్నీ వచ్చేస్తాయి. సో, అప్పుడు నాకు అక్కడ ఏఐలోకి వెళ్ళిన తర్వాత బికాజ్ ఒకసారి మీటింగ్‌లో కూర్చున్నాను. నేను చేస్తా ఉన్నారు. షేరింగ్ స్టార్ట్ అయింది. నేను మీటింగ్‌లో ఉన్నాను. యాస్ యూజువల్ 6:55కి వెళ్ళిపోయాను. 7:00 మీటింగ్ స్టార్ట్ అయింది. 7:00 మీటింగ్ స్టార్ట్ అయ్యి షేరింగ్ అలా దిస్ థింగ్ లైక్ రెగ్యులర్ అని అయిన తర్వాత షేరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎద్దులో లేసి బయట వెళ్ళిపోయాను. బయట వెళ్ళిపోయి ఒక సిగరెట్ కాల్చి తాగేసి మళ్ళీ లోకొచ్చాను. మళ్ళీ ఇంకొక 15, 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ లేసి వెళ్ళాను. మళ్ళా ఇంకొక సిగరెట్ తాగి వచ్చాను. మళ్ళా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి వచ్చాను. మళ్ళా సిగరెట్ తాగి వచ్చాను. నా స్పాన్సర్ ఫోన్ చేస్తారు. "మీటింగ్ వెళ్ళావా?" అని. "ఆ! వెళ్ళాను." "ఏం మెసేజ్ దొరికింది ఈరోజు" అన్నారు. "ఏమీ మెసేజ్ దొరకలేదు. ఇట్స్ ఎ వేస్ట్ మీటింగ్ టుడే" అన్నాను. "ఎందుకు?" అన్నారు. "నో, ఐ డోంట్ థింక్ సో. వీళ్ళు కూడా అందరూ కొంచెం మాట్లాడారు. చాట్ చేశారు. బట్ ఇమ్మీడియేట్‌లీ థట్ హస్ గాట్ ఎ ప్రాబ్లమ్. నాకు కావాల్సింది ఏం దొరకలేదు అక్కడ." అప్పుడు నా స్పాన్సర్ అడిగారు, "సిగరెట్‌కి ఎప్పుడైనా బయట వెళ్ళావా?" అన్నారు. "ఆ! వెళ్ళాను." "ఎన్ని సారి వెళ్ళావు?" "3 సారి వెళ్ళాను." "3 సారి నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరు చార్జ్ చేసింది?" అన్నారు. ఇమ్మీడియేట్‌గా వాడో, వీడో, వాడో వీళ్ళు చార్జ్ చేస్తారు. వాళ్ళ షేరింగ్ ఎవరు వింటారు అన్నాను. అప్పుడు నా స్పాన్సర్ చెప్పింది ఒకే మాటు, "బాబు, మీకు కావాల్సుండేది మెసేజి వాళ్ళ నోటి నుంచి బయట వచ్చి ఉంటుంది. నువ్వు తప్పు చేశావు. ఇంకొకసారి మీటింగ్ అలా చేయొద్దు. మీటింగ్‌లోకి వెళ్తే నేను నెక్స్టు నరేంద్ర మోదీ ఏం కావు. లేవు. ప్రైమ్ మినిస్టర్ ఏమి లేవు. ప్రెసిడెంట్ ఏమి లేవు. నరేంద్ర మోదీ కాదు. అప్పుడు చెప్పింది వాడు ప్రైమ్ మినిస్టర్ ఏమి లేవు. ప్రెసిడెంట్ ఏమి లేవు. 24 అవర్స్ బిజీ పర్సన్ లేవు. సో, మొబైల్ ఆపేసి పక్కన పెట్టు. పక్కన పెట్టేసి ఆపేసి పక్కన పెట్టు. లేకపోతే సైలెంట్ మోడ్‌లో పెట్టి పక్కన పెట్టేసినా. అప్పుడు గిబైల్ ఏమి వద్దు. స్ట్రెయిట్ మీటింగ్ ఏం కావాలో అది మాత్రం విను. ఎందుకంటే మీకు ఏం మెసేజ్ కావాలో, ఎప్పుడు కావాలో, ఎవరి నోరు నుంచి ఎలా వస్తుంది ఎవరికీ తెలీదు. సో, మీకు మెసేజ్ కావాలంటే వెళ్లి కూర్చో. లేకపోతే మీటింగే వెళ్ళొద్దు" అనేసారు. సో, హి సెడ్ 100% రైట్ వర్డ్. ఫ్రమ్ థట్ డే టు టిల్ డేట్. ఆ రోజు నుంచి ఈ రోజు తనక మీటింగ్‌లోకి వెళ్తే నో, మొబైల్ సైలెంట్, స్ట్రెయిట్ కూర్చోబెడతాం. అన్‌లెస్ అదర్‌వైస్ వేరే దారినే లేవు. ఫోన్ అటెండ్ చేయాలా అని ఆహ్, ఉంటే మాత్రమే లేసి వచ్చి మా మ లేకపోతే మీటింగ్ నుంచి బయట రాను. సో, దీనివల్ల నాకేం అక్కడ అర్థమైంది. నాకేం నేర్చుకున్నానంటే
ఏ ఏమి నాకు నేర్పించింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టాలరెన్స్. ఆ టాలరెన్స్ సహనే ప్రాబబ్లీ ఐ థింక్ సో. ఇట్ ఈస్ సహనే. The previous one was patience and tolerance. పేషెన్స్, టాలరెన్స్, కమిట్మెంట్. దెన్ నెక్స్ట్ ఈ 12th స్టెప్ లో సర్వీస్ అని ఉంటుంది. సర్వీస్ అంటేనే నేను ఏం చేస్తాను బాబు? సేయింగ్ దట్ వేరే వాళ్ళని తీసుకువచ్చేది మాత్రం ఆ సర్వీసు లేవు. నాకైనా ఒక హోమ్ గ్రూప్ తీసుకొని ఆ హోమ్ గ్రూప్ ಗೆ సేయింగ్ దట్ సెక్రటరీ, ట్రెషరర్, జిఎస్ఆర్. అప్పుడు అంటే ఇంటర్ గ్రూప్ లెవెల్లో వెళ్తే సెక్రటరీ, జిఎస్ఆర్, నా సెక్రటరీ, ఐజీఆర్ అండ్ ట్రెషర్. ఇది 3. ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేది జిఎస్ఆర్, ట్రెషరర్, సెక్రటరీ. సో ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్ ఆಗಿ నేను చేశాను. సెక్రటరీ చేశాను. సెక్రటరీ చేసేటప్పుడు ఏమేమైంది అంటే అక్కడ అగైన్ ద సర్వీస్. హూఎవర్ న్యూ కమర్ ఇస్ కమింగ్ 6:45 the gate of the meeting hall should be opened. 6:45 సేవ లోగో వెళ్ళి మీటింగ్ హాల్ లోకి వెళ్ళి ఇమీడియట్ గా అన్ని క్లీన్ చేసి అన్నీ రెడీ పెట్టుకొని డైలీ రిఫ్లెక్షన్, కొన్ని స్లోగన్స్ అదన్నీ రాసి పెట్టుకొని స్ట్రైట్ అక్కడే కూర్చొని ఎవరు వస్తారు 7 o'clock ఎవరైనా వస్తే. సో నేను సెక్రటరీ పోస్ట్ తీసుకొని 6:45కి వెళ్ళే ఓపెన్ చేసే మీటింగ్ 7:10 ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ అనదర్ పర్సన్ డై. వేరే వాళ్ళని నేను చంపుతున్నాను ಅಂತ అర్థం. ఎందుకంటే 7 o'clock మీటింగ్ ఉంటాయని ఎవరో ఒక త్రాగపోతూ వచ్చి ఉంటాను అప్పుడు. నేను అక్కడ లేవంటే వాళ్ళు వెళ్ళి మళ్ళా తాగేస్తారు. మళ్ళా చనిపోయారంటే ఆ బాధ్యత నా పైన వస్తాయి. సో 12th స్టెప్ ఇదే నేర్పిస్తుంది నాకు. సర్వీస్ చేస్తే సరిగ్గా చెయ్యి, లేకపోతే చెయ్యి, వెళ్ళొద్దు చేసేదానికి. సో తర్వాత ఏకదేశంగా అక్కడ కిట్టి వస్తాయి. కిట్టి అన్ని పెడతారు. కిట్టి పెట్టిన తర్వాత కిట్టీని అన్ని రాసి పెట్టు, ఇక్కడ రాసి పెట్టు, అక్కడ రాసి పెట్టు. ట్రెషరర్ వస్తారు. ట్రెషరర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చెయ్యి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇది అయింది బాబు, ఇంత కలెక్షన్ అయింది, పెట్టుకో బాబు. సో ఐజీఆర్ రాలేదంటే సెక్రటరీను వెళ్ళొచ్చు ఐజీఆర్కి. సో ఐజీఆర్కి వెళ్ళి మన గ్రూప్ లో ఇది కావాలి, పిఐకి ఇది కావాలి, ఇది కావాలి. దీస్ ఆర్ ఆల్ బేసికలీ డూయింగ్ ద పిఐ చేసేది ఒక 12 స్టెప్. 12 స్టెప్పింగ్ public information. And another one is public PA, which is called a public awareness meeting. పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ అంటే ఒక పెద్ద పెద్ద జాగంలో వెళ్ళి కార్పొరేట్ సెక్టర్ వెళ్ళి అక్కడ వెళ్ళి అవేర్నెస్ ఇచ్చేది, ఇదన్నీ చేయొచ్చు. ఇదన్నీ ఒకటి 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 చేయొచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా స్కోట్ అనే అక్కడ ఒక దగ్గర ఒక 60 కిలోమీటర్ తర్వాత వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఎవరో చెప్పేశారంటే ఎవరిని పిలవద్దు అండి, రామ్‌కిని పిల్లండి, వాళ్ళు వస్తారు. వాళ్ళకి మాట్లాడుకోండి అని చెప్పేశారు. అక్కడ ఏమంటే ఏంటంటే వాళ్ళకి 2 ఫెలోషిప్ గురించి మాట్లాడాలంటే. అందుకే నన్ను పిలిచారు. ఒకటి ఆల్కహాలిక్స్ అనానిమస్, ఇంకా ఒకటి గ్యాంబ్లర్స్ అనానిమస్. దీన్ని 2 గురించి మాట్లాడాలని చెప్పేసి నాకు పిలిచారు. నేను వెళ్లి మాట్లాడి వచ్చాను. ఇది ఆ కంపెనీలో ఇది ఫస్ట్ సారి, సెకండ్ సారి, ఇది ఆల్మోస్ట్ లైక్ 8th టైమ్ నేను వెళ్తున్నాను. సో 8th టైమ్ మళ్ళీ మళ్ళీ పిలుస్తారంటే ఏమో ఒక ఆకర్షణ ఉంది. దేర్ ఇస్ సంథింగ్ అట్రాక్టివ్. దట్ ఈస్ వై వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. లేకపోతే ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఎవరినో మళ్ళీ మళ్ళీ పిలవరు. సో దేర్ ఈస్ సంథింగ్ దే ఆర్ ఆల్సో ఇంప్రెస్డ్. సో దట్ ఈస్ వై అగైన్ అండ్ అగైన్ దే కీప్ కాలింగ్. సో ఈ 12th స్టెప్ లో ఈ సర్వీస్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. వెళ్ళి డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఏమి చేస్తుంది అన్నది మాత్రం చెప్పకూడదు. సారీ, ఏమి ఫాల్స్ ప్రామిస్ అని చెప్తారు దానికి యాక్చువల్లీ. హౌ టు పుట్ ఇట్ అక్రాస్ సెయింగ్ దట్ ఏమి చెయ్యదో అదన్నీ చేస్తుంది అని చెప్పకూడదు. ఏ దిస్ థింగ్ ఫుడ్, ఏ విల్ నాట్ ఫీడ్ యూ ఫుడ్, బట్ విల్ టీచ్ యూ కుక్. అంటే ఏ భోజనం ఇవ్వదు, బట్ వంట ఎలా చేయొచ్చు అని నేర్పిస్తుంది. అలాంటిది సో అలాగే పని కావాలంటే ఎక్కడి నుంచి పని ఇవ్వదు, బట్ పని ఎలా తీసుకొని ద్వారా తెలుసుకోవచ్చు. ఐ థింక్ దర్ బి లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ మై తెలుగు. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్.
సో 12th స్టెప్ అనేది బేసికలీ బిఫోర్ యూ come to the 12th step, first understand what exactly the principles I need to follow. I need to understand the principles what I need to follow in my life. అది లేకపోతే ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం సి దిస్ థింగ్ 2009 2009 చెన్నైలో ఒకటిని తీసుకోవచ్చు. నేను మీటింగ్ అంటే మెసేజ్ ఇచ్చేదానికి వెళ్ళాను. అలాగే ఈ మెసేజ్ వెళ్ళేటప్పుడు ఎలా చేయాలంటే యూ షుడ్ నాట్ గో సింగిల్. సింగిల్ వెళ్ళకూడదు. సింగిల్‌గా వెళ్ళకూడదు. సింగిల్‌గా వెళ్తే ప్రాబ్లమ్. సింగిల్‌గా వెళ్తే ఎప్పుడు ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు మనకు తాగేస్తారు. అదొకటి ప్రాబ్లమ్. ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ ఇన్ వైజాగ్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. ఏమైందంటే వైజాగ్‌లో ఆహ్, దేర్ వాస్ వన్ జెంటిల్‌మన్ కాల్డ్ ఓం ప్రకాష్ అని ఒకడు. థింక్ వెదర్ హి ఈస్ అలైవ్ ఆర్ డెడ్ ఐ డోంట్ నో. ఐ యామ్ సారీ ఫర్ ఇట్. వాళ్ళు ఏం చేశారంటే రోజు వచ్చి మాట్లాడతారు. నాకేం అప్పుడు ఇప్పడానికి కొంచెం కొంచెం ఏమో మాట్లాడుతాను. అప్పుడు 5 రాదు నాకు. ఓన్లీ ఇంగ్లీషే. వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళు లేవు సార్ నేను మీటింగ్ వస్తానని వచ్చారు. మా మా మనందరితోటూ విజయవాడ మీటింగ్‌కొచ్చారు. విజయవాడ యానివర్సరీకి వచ్చారు. మళ్ళీ వచ్చారు. మళ్ళా రిలాప్స్ అయిపోయారు. రిలాప్స్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిందేంటంటే సెయింగ్ థట్ ఈ నేనే బ్రహ్ముడు. నేనే బ్రహ్మ. ఈ లోకంని సృష్టించింది నేనే. మిమ్ములను సృష్టి చేసింది నేనే అని వాడు అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య అందరూ కొడుతున్నారంటే, ఇంట్లో ఉన్న అన్ని గీటోస్ అన్ని కింద పడేశారంట. అప్పుడు నేనేం చేశానంటే, వాళ్ళు అక్కడ వైజాగ్‌లో దుర్గా ప్రసాద్‌కి ఫోన్ చేశానంట. దుర్గా ప్రసాద్ లేవు వాళ్ళకి నేను సరిపోదు. వాళ్ళకి రామ్‌కి పిల్లండి వాళ్ళు వస్తారని చెప్పేసి నాకు పిలిచేసారు. నేను వస్తానని చెప్పేటప్పుడు వాళ్ళు ఒక్కడే వెళ్ళలేదు. సో నేను చెప్పినాను ఇంకొక మెంబర్ కావాలి నాకు కూడా నా తోడు వాళ్ళని పంపియండి అన్నాను. సో వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం కింద వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు. ఇద్దరు కలిసి బయట వెళ్ళాం బాబు. బయట వెళ్ళి లోగా ఇంకా మనం స్టెప్ ఇన్ అంతే. లోగా ఇంకా ఎంటర్ అయ్యాము. వాళ్ళు అక్కడి నుంచి కేకలేచారు. అయ్యో మై గుడ్‌నెస్! నా తోటి వచ్చేవాడు ఎస్కేప్ అక్కడి నుంచి. పరిగెడుతూ వెళ్ళిపోయారు. రాలేదు మళ్ళీ వాడు. దెన్ ఫైనల్లీ ఐ నీడ్ టు ఫోర్స్ టు స్టే అలోన్. సో ఫైనల్‌గా నేను చెప్పేసాను. సెయింగ్ థట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ అని చెప్పేసి జస్ట్ కేమ్ ఔట్. సో ఒక్కడే ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కడే వెళ్తే ప్రాబ్లమ్. 2 మంది ఎందుకు వెళ్ళాలా 12 స్టెప్స్ చేసేదానికి అంటే ఫస్ట్ ఒకడు వెళ్లి మాట్లాడతారు త్రాగుబోతుతోటో. వాళ్ళు మాట్లాడేటప్పుడు డెఫినైట్‌లీ ఇంట్లో ఉండే వాడందరూ ఏమో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఓకే. వీళ్ళు వచ్చారు కదా! వీళ్ళ వల్ల ఏమైతుంది మన వాళ్ళకేమన్నా ఏమేమి మంచిగా జరగొచ్చు అని చెప్పేసి క్యూరియాసిటీలో వాళ్ళు అడుగుతారు ఏఐ గురించి. అప్పుడు వాళ్ళకేం చెప్పాలంటే సేయింగ్ దట్ మేడం మీకోసం అలెనాన్ అని ఒకటి ఉంది. మీరు అలెనాన్‌కి వెళ్ళండి. ఎందుకంటే మనమేమి వాళ్ళకి అడ్వైస్ చేసేదానికి మన చేతిలో ఏం లేవు. సో, అలెనాన్ అని ఉందండి. మీరు అలెనాన్‌కి వెళ్ళండి వాళ్ళకి చెప్పేసి, అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఎందుకు వెళ్ళాలంటే, నేను ఇన్ కేస్ ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒకడు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ మాట వాడికి కొన్ని సమయం తర్వాత బోర్ కొట్టింది అంటే, నెక్స్ట్ వాళ్ళు టక్కుని ఎంట్రీ. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి కొంచేపు వాళ్ళది బోర్ కొట్టిందంటే, మళ్ళీ ఇంకొక రీ ఎంట్రీ. సో, ఈ రీ ఎంట్రీ చేసుకొని అందుకే వాళ్ళని అక్కడి నుంచి ఎలాగైనా లాగి ఇక్కడ తీసుకురావాలా మీటింగ్‌కి అన్న ಒಂದು ఉద్దేశంతో అవన్నీ చెయ్యాల. దిస్ ఈస్ వాట్ ఈస్ బేసికల్లీ ద 12th స్టెప్ అనేది ఏంటంటే ఇది బేసిక్ ఇది. ఇంకా 12th స్టెప్ అన్నది ఇట్ ఈస్ ఎ ఓషన్ హానెస్ట్‌లీ స్పీకింగ్. 12వ సోపానం అన్నది అది ఒక లాగంగా సముద్రాలు. ఎందుకంటే సర్వీసు అనేది అంత త్వరగా ఒకటే ఒకటి చేసి ఆపడం కాదు. ఎందుకంటే సర్వీస్‌ని ఎప్పుడు చేశాను, ఎలా చేసినప్పుడును మనకి తిట్టేవాడే ఎక్కువ కానీ, మనకి వెరీ గుడ్ జాబ్ అని చెప్పేవాడు ఎవరు ఉండరు. మనందరికి తిట్టేవాడే ఉంటారు.
అన్ని ఎంత మంచిది చేయండి, తిట్టేవాడే ఉంటారు. మంచిది చెప్పేవాడు ఎవరు రాడు. ఇది 12th స్టెప్ చేసేటప్పుడు ఇది అందరికీ జరుగుతాయి. సో 12th స్టెప్ చేసేటప్పుడు అది నాకు నేర్పించింది ఏంటంటే, డోంట్ ఎవర్ గో అలోన్. ఒక్కడే వెళ్ళొద్దు. ఒకసారి ఇక నా ఇంటి దగ్గర ఒక 12 స్టెప్ వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ 2013 ఆర్ సంథింగ్. 13 ఆర్ 14. 13 ఉండొచ్చు. ఇట్ వాస్ హెవీలీ రెయిన్ ఆ రోజు. సార్ ఎలాగైనా వెళ్ళాలా సార్, లేకపోతే వాడు చనిపోతారో ఏమో అని చెప్పేసి వాడి భార్య ఫోన్ చేసి ఎలా చేస్తే ఉంది. నేను ఒక్కడే. అప్పుడు ఎవరిని పిలిచని ఎవరు రాలేదు. సో ఏం చేసేది నాకు అర్థం కావట్లేదు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు నాకు నేను వస్తాను పాప అని చెప్పేసి మై డాటర్ కేమ్ అలాంగ్ విత్ మీ. మా కూతురు వచ్చింది నాతోటి. నేను వస్తాను రా పాప, నేను వస్తాను, మాట్లాడి వస్తాము అని. వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వచ్చాము. నెక్స్ట్ డే సి ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్, ఆ రోజు నా తోటి వచ్చింది ఇంకో క్యానన్ మెంబర్. సో దానివల్ల ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువైంది అక్కడ. ఎఫెక్ట్ ఎక్కువ అయిన తర్వాత ఓకే రైట్ నేను వస్తాను అని చెప్పేసి నెక్స్ట్ రోజు మీటింగ్ వచ్చారు వాడు. మీటింగ్ వచ్చి నేనే తీసుకువెళ్ళాను. వచ్చేసరి ఇక్కడ నేను ఇంటి చూపించాను. అంత త్వరగా ఎవరు, చాలా టైం పడతాయి చూపించాలంటే. ఎందుకంటే సింగ్ ఎప్పుడు ఏం జరుగుతాయని ఏం అర్థం కావట్లేదు. సో అందుకే ఇది చెప్పేసి, ఇది అనానిమస్ అని చెప్పేది. గుప్తత బ్రేక్ చేయకూడదు. ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ అవేర్నెస్, వీళ్ళన్నీ మాట్లాడేటప్పుడు మూడు మంది చూసాను స్ట్రైట్ నా పేరు సో అండ్ సో, నేను ఒక త్రాగపోతుని స్టార్ట్ చేస్తారు. అక్కడ నేను త్రాగపోతుని చెప్పేదానికి అక్కడ ఆవశ్యకత లేవు. అక్కడ నేను ఎందుకు వెళ్తున్నానంటే, నేను ఒకటి ఈ మెసేజ్ ని తీసుకువెళ్ళి అక్కడ నేను ఈ సందేశాలను అక్కడ అందించడానికి నేను వెళ్తున్నాను అంతే. ఇంకా దాన్ని వదిలేసి ఇంకా ఏం లేవు. ఐ నీడ్ టు టెల్ దమ్ సే దట్ వాట్ ఏఏ ఈస్, వాట్ ఏఏ డస్, వాట్ ఏఏ షుడ్ డస్ నాట్. ఇది చెప్పేదానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో అందుకే నేను అప్పుడు అంతే అక్కడ అలాంటి జాగంకి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ చాచేది ఏంటంటే, ఇది నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని త్రాగిని చెప్పేదానికి కాదు, లేక త్రాగొద్దు అని చెప్పేదానికి కాదు. నేను వచ్చింది ఏ గురించి మాట్లాడేదానికి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఏమైపోతుందంటే అంటే సెయింగ్ దట్ కొన్ని మంది కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఈ త్రాగడం వల్ల ఇది ప్రాబ్లం, అది ప్రాబ్లం అది అందరికీ తెలుసు. ఇది నేను స్పెషల్ చెప్పేది అని అడుగుతారు మనకి. నెక్స్ట్ ప్రశ్న వాడు అడిగేది అదే. అందరికీ తెలుసు బాబు త్రాగితే ప్రాబ్లం ఏమైతుంది అని. మళ్ళా ఏమి అమ్మేదాన్ని స్టాప్ చేయి. కొన్ని జాగంలో నా తోట వచ్చిన వాడికి అడిగారు వాడు. అంటే వీడికి స్టాప్ చేయి, వాళ్ళని అమ్మవద్దు అని చెప్పు, సిగరెట్ అమ్మవద్దు చెప్పు, ఇది అమ్మవద్దు అని చెప్పు. మళ్ళా ఇదన్నీ వస్తాయి కదా, ఇప్పుడు గేమ్‌లన్నీ వచ్చాయి కదా, అదన్నీ వద్దు అని చెప్పు. అది చెప్పేది వదిలేసి ఇక్కడ వచ్చి నాకు చెప్తున్నావు అని చెప్పేస్తారు. అందుకే వెన్ వి ఆర్ డూయింగ్ ద 12th స్టెప్పింగ్, వి నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ ఇన్ కన్వేయింగ్ ద మెసేజ్. ఆ మెసేజ్ ఎలా కన్వే చేయాలో అలా కన్వే చేయాలి. సో దాన్ని వదిలేసి సేయింగ్ దట్ ఏమో ఒకటి స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్ళిందంటే అది మనకు రివర్స్ అయిపోతాయి. సో ఇది నేర్చుకున్నది ఇక్కడ. అంటే ఇంత ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నేర్చుకునేది ఇంతే. అలాగే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 12 స్టెప్ సర్వీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వెళ్ళి మనం మాట్లాడక ముందు వాళ్ళని మాట్లాడేదానికి వదలాల. ఆ సర్వీస్ అందుకే మన ఇదిలో చెప్తారు కదా, లెర్న్ టు లిజన్, లిజన్ టు లెర్న్ అని. సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ముందు వాళ్ళని మాట్లాడేదానికి వదలాల. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం స్టార్ట్ చేయాల. దెన్ వి నీడ్ టు షో వన్ బై వన్. వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారో, సో మనకు అదికే ఈ 20 ప్రశ్నలు ఉంది కదా, ఆ 20 ప్రశ్నలు నుంచి స్టార్ట్ చేస్తే అలాగే బేసికలీ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది 12th స్టెప్. ఆన్ ది 12th స్టెప్ అಷ್ಟೇ. అంతే. ఈ 12వ సోపానాలో ఏమి అర్థం చేసుకోవాలి. బికాస్ అక్కడ స్టార్ట్ చేసేదే అది ఆధ్యాత్మిక జాగృతి అని స్టార్ట్ చేసేది అది. సో ఈ ఆధ్యాత్మిక జాగృతి ఏమి ఏంటంటే, నా రెస్పాన్సిబిలిటీ ఏంటిని నేను అర్థం చేసుకోలేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రెండోది ఏంటంటే ద సెకండ్ వన్ ద ప్రిన్సిపల్స్.
సో నేను నా జీవితంలో ఈ ప్రిన్సిపల్ ఎలా ఉందో ఆ ప్రిన్సిపల్ ద్వారా నేను జీవితం నడుచుకొని వస్తున్నాను అని చెప్పేది వాళ్ళకి అర్థం చేపించాలి. సో ఇది రెండు కలిసి చేసేటప్పుడు ఆ మెసేజ్ ఈజీగా వాళ్ళకి ఆహ్, చెప్పేదానికి అయితుంది. వి కెన్ పాస్ ద మెసేజ్ వెరీ ఈజీలీ వెన్ వి ఫాలో ద ప్రిన్సిపల్స్ అండ్ వి రియల్లీ హాడ్ ది అవేకెనింగ్ స్పిరిచువల్ అవేకెనింగ్ విత్ థట్. సో విత్ దిస్ ఐ థింక్ ఐ హావ్ కమ్ టు ద ఎండ్. ఇది జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద 12th స్టెప్ చెప్పినాను. ఐ థింక్ యూజ్ అయింది అని అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లెట్టింగ్ మీ షేర్ అండ్ నో మై డిసీజ్ బెటర్. థాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు.